హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న థ్యాంక్ ఫార్మర్ రెడ్డి తెలుగు. ఫ్రెండ్స్, నేను ఆ మధ్యన రంగు కోడి పిల్లలు తెచ్చాను, కలర్ చిక్స్. అందులో ఒకటైతే జాగ్రత్తగా పెంచి పెద్దదైతే చేశానండి. చూశారు కదా, మీకు ఈ వయసు అయితే వచ్చింది. ఇది తల మీద కోడి జిత్తు అని అంటాం కదా, 7 కొమ్మలు అయితే ఉంటాయి. మీరు లెక్కిస్తే కరెక్ట్గా 7 అయితే ఉంటాయండి. దీన్ని వచ్చి ఈ కోడి జిత్తుని పట్టిడా అని అంటామండి, పట్టిడాయి అని. మనకి మామూలు నాటుకోడి పుంజులు, జాతి కోడి పుంజులు వేటికైనా సరే 7 కొమ్ములు ఉంటుందాన్ని కోడి జుత్తుని పట్టిడా అని అంటాము. అలాగే మీకు ఇక్కడ కాళ్ళ దగ్గర కొమ్ములు కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చి కాటాలు అని అంటామండి. మా ఏరియాలో కాటాలు, కోడికి కాళ్ళ దగ్గర కొంచెం కొమ్ముల్లోకి వస్తాయి కదా, ఆ కాటాలు కోడి పొట్లాడుకునేటప్పుడు అవతల కోడిని గాయపరచడం కోసం అవి ఒక ఆయుధాల కింద అయితే ఉపయోగించుకుంటాయండి. రక్షణ కోసం రెక్కలు, ఆ ఆయుధాల కోసం ముక్కు, గోళ్ళు, కాటాలు, ఈ మూడింటిని కోడి అనేది ఉపయోగించుకుంటుంది. మీరు ఎప్పుడైనా కోడి పుంజుని కానీ కొన్నట్టయితే రెక్కలు, తర్వాత కాటాలు, ముక్కు, తర్వాత వాటి వేళ్ళు, గోళ్ళు కరెక్ట్గా అది పర్ఫెక్ట్గా ఉన్న వాటిని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకని వాటితోనే ఒకవేళ మనం జాతి కోడి పుంజుని కొంటే వాటితోనే వాటికి పని ఎక్కువైతే ఉంటుందండి. ఈ కాటాలు చూసారు కదా, ఈ పట్టిడా కూడా మనకి ఒక్కొక్క కోడికి ఒక్కోలా ఉంటాయండి. కొన్నిటికి ముద్దగా అయితే ఉంటాయి, కొన్ని బ్రీడ్స్కి అయితే ఇలా 7 కొమ్ములు పట్టిడా ఉంటుందండి. మీకు ఇది గుర్తు ఉండే ఉంటుంది. నేను అప్పుడు కలర్ చిక్స్ తెచ్చి పెంచాను కదా, అందులో కొన్నింటిని, అందులో ఇది బాగా గ్రోత్ అయితే వచ్చి ఎదిగిందండి. కలర్ చిక్స్లో కొన్ని కాక్రేళ్ళు, కొన్ని లెగ్గహార్న్ చిక్స్ని తెచ్చి అయితే అమ్ముతారు, ఎక్కువ పుంజులో ఉంటాయి. ఇది బాగా ఎదిగింది. ఇది కిలో మహా అయితే ఎంతగా మేపినా కిలో 800 గ్రాములు అయితే వస్తూ ఉంటుంది. చూశారు కదా, ఆరోగ్యంగా ఎదిగింది. చాలామంది పెంచడం కష్టం అని అన్నారు కదండి, పెంచవచ్చండి. మామూలు ఇంటి దగ్గర సరదాగా పెంచిన వాళ్ళు పెంచవచ్చు. పందెం కోసం అయితే పెద్దగా పని చేయవు, చురుగ్గా ఉంటాయి కానీ పని చేయవు అనమాట. పందెం జాతి కోళ్ళ గురించి కొన్ని వీడియోలు అయితే చేసి మన ఛానల్లో చికెన్ ఫార్మింగ్ ప్లేలిస్ట్ పెట్టాను. ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి, చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అలాగే మన ఇంటి దగ్గర కోళ్ళని ఏ విధంగా పెంచుకోవాలనేది కూడా చాలా వీడియోలు అయితే చేశానండి. ఫ్యూచర్లో చికెన్ వీడియోస్ చాలా చేస్తాను. అలాగే మన ఛానల్ A to Z ఛానల్ కాబట్టి అన్ని రకాల కేటగిరీ వీడియోలు వస్తాయండి. మీకు నచ్చిన వీడియో చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.